ఇండస్ట్రీ రికార్డులు బ్రేక్ చేయాలంటే కొంతమంది దర్శకులకే సాధ్యమవుతుంది. అందులో ప్రధానంగా చూసుకుంటే ఎస్ఎస్ రాజమౌళి, పూరి జగన్నాథ్, సుకుమార్, ప్రశాంత్ నీల్, సందీప్ రెడ్డి వంగ ఇలా కొంతమంది దర్శకులు మాత్రమే మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్నారు. అయితే ఇప్పుడు సుకుమార్, అల్లు అర్జున్ కాంబోలో వస్తున్న పుష్ప 2 మూవీ కంప్లీట్ దశకు అయితే వచ్చింది. ఇప్పటికే సినిమా పూర్తి చేసి ఆగస్టు 15న రావాల్సిన ఈ మూవీ డిసెంబర్ 6న అయితే పోస్ట్ పోన్ అయింది. అయితే తాజాగా పుష్ప 2కి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. సుకుమార్ అల్లు అర్జున్ తో రామోజీ ఫిలిం సిటీలో భారీ యాక్షన్ సీన్ అయితే తీస్తున్నాడంట. ఈ సీన్ తీయడానికి దాదాపు 15 రోజుల సమయం పడుతుందని చెప్తున్నారు మూవీ టీం. అయితే ఈ సీన్ తీయడానికి అన్ని రోజుల పాటు అందరి డేట్లు కావాలంటే చాలా ఎక్కువగా ఖర్చు అవుతుందని, అంతేకాకుండా కాస్త అటు ఇటు అయితే ఇబ్బందులు తప్పవని చెప్తున్నారు. దీనికోసం సుకుమార్ ఈ యాక్షన్ సీన్ తీయడానికి చాలానే కష్టపడుతున్నాడు. అయితే ముందుగా ఈ యాక్షన్ సీన్స్ ని డమ్మీ ఆర్టిస్టులతో తీసి తర్వాత నిజమైన నటీనటులతో తీస్తాడంట. ఈ యాక్షన్ సీన్ కోసం సుకుమార్ వేసిన ప్లాన్ భలే ఉందంటూ ఇండస్ట్రీలో కొంతమంది ప్రశంసలు అయితే అందుకుంటున్నాడు. అయితే సుకుమార్ ఇంత పర్ఫెక్ట్ గా ప్లాన్ చేస్తున్నాడు కాబట్టే పుష్ప సినిమా అంత భారీ స్థాయిలో విజయం సాధించింది. ఈ సినిమా కూడా ప్రతి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటూ ప్రతి సీన్ ప్లాన్డ్ గా తీస్తున్నాడు. ఈ సినిమా రిలీజ్ తోనే 1000 కోట్ల టార్గెట్ అందుకోవాలని ముందుకెళ్తున్నాడు సుకుమార్. పుష్ప 2 మూవీ ఇంత ప్లానింగ్ తో వస్తుంది కాబట్టి నిర్మాతలు ఎంత ఖర్చు పెట్టడానికైనా వెనక్కి తగ్గడం లేదు. అయితే ఈ పుష్ప 2 మూవీ థియేటర్ల దగ్గర ఎన్ని కోట్లు వసూలు చేస్తుందో కామెంట్ చేయండి. ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో ఏదో ఒకటైతే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. సపోర్టింగ్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.